ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచినారు. దానిని బట్టి నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనా కూడి కొరకే చేరి వచ్చే భాగ్యం మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనములు. ఆదివారము ప్రభుదినంలో ప్రకటించిన రీతిగా జరిపించడానికి గాను మీరు తెరిచిన ద్వారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తాను. మీ సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? మీ సెలవైన దాని కొరకై నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ దినమంతా కూడా మీరు మాకు సహాయపడుతారండి. పరిచర్య ఆరంభించినాము, ముగింపు వరకు కూడా మీ సహాయం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వచ్చిన వారి కొరకు నీ వందనములు. వారి ఆసక్తిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. నీ ఇంటి నుండి రావాల్సిన దీవెన వారికి దయచేస్తారండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు అవి మేలుకరమైనవే కానీ హానికరమైనవి కావు అని నీ వాక్యము సెలవిస్తున్న దాన్ని బట్టి మీకు వందనం. నిజమే, మా కొరకై నీ ఉన్నతమైన ఉద్దేశములను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం ప్రభా. ఈ వారం అంతా కూడా జొన్నల గారు జెహోషమ్మాలో 5 దినాల VBS పరిచర్యలో మీరు నీ దాసులకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనం. 4 దినాలు మేము కూడా వెళ్ళి రావడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనములు. మార్గములలో తోడై ఉన్నారు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అక్కడ కూడా పరిచర్యలో అనుగ్రహించిన పాలును బట్టి నీకు వందనములు ప్రభా. ఆ యొక్క పరిచర్యను దీవిస్తారండి. వారు పడిన ప్రయాస తగిన ఫలము మీరు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరలా ఈ దినము ఇలాగ ప్రార్థన కుడి కొరకై నీ సన్నిధికి వచ్చే భాగ్యం ఇచ్చారు. మీకు వందనములు. మా సమయం అంతా దీవించి పెడుతురండి. పాటలు పాడే సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థనా సమయము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారండి. మమ్మల్ని పాలన పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ మమ్మల్ని తెచ్చుకుంటున్నాం. సహాయపడుతారండి. ప్రాముఖ్యంగా సిద్ధు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యవన బిడ్డ కనికరిస్తూరండి ప్రభా. ఆ అననుకూలమైనటువంటి ప్రభా అనారోగ్య పరిస్థితులను బట్టి జ్ఞాపకం చేసుకునండి. మీరు సమస్తము బావుగా చేయగలిగిన దేవుడు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. మానవులకు అసాధ్యము, డాక్టర్స్కి అసాధ్యము, గొప్పవారికి అసాధ్యం. నీకు అసాధ్యమైనది ఏది లేదు. మీ గాయపడిన హస్తము బిడ్డ మీద ఉంచుతారండి. నెమ్మది దయచేస్తారండి ప్రభా. సంపూర్ణ స్వస్థత అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొన్ని పర్యాయములు చెప్పబడతా వచ్చింది, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు, దేవుని మహిమ కొరకు. మీ చిత్తమైతే బిడ్డ నీ వైపు తిరుగుడి కొరకే, నిన్ను ఆశ్రయించుడి కొరకే, మేలు పొందుడి కొరకే, స్వస్థత పొందుడి కొరకే. ఎంతోమంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో కూడా వారి యొక్క రోగమును బట్టి నీ దగ్గరికి వచ్చిన వారు మీరు స్వస్థపరిచారు, భౌతికంగా ఆత్మీయంగా. సిద్ధుని జ్ఞాపకం చేసుకునండి, కనికరించి స్వస్థపరుస్తున్నాను ప్రభా. బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. కీడు నుంచి తప్పిస్తారమని ప్రార్థన చేస్తాం. బయటకు ఉదయకాల సమయంలో మమ్మల్ని పాలన పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణలు తెచ్చుకుంటూ సోమవారం నుండి శుక్రవారం వరకు కూడా మరలా నిడదవోలులో బేతనీయ ప్రార్థనా మందిరంలో జరగవలసిన VBS పరిచర్యకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాసుడు అహరోన్ గారు సహకరిస్తున్న అందరూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సమస్తం మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగుడుకు సహాయపడుతున్నాడు. అనేక మంది ప్రియబడులు రాగలుగుడి కొరకే సహాయపడుతున్నాడు. మేము కూడా మా వంతులో పనిచేయడం కొరకు సిద్ధపరుస్తున్నాడు. దేహాలను బలపరుస్తారండి, ఆరోగ్యం అనుగ్రహిస్తారండి. ఈ ఎండ నుండి కూడా విడిపిస్తారండి. మీ సహాయం కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
పాట సంఖ్య 338, పాత పుస్తకాల్లో 335. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా. యుగ సమాప్తికి ఆగమనమునకు సూచనలెన్నో చూడుమురా. వేదనలెన్నో నీ మీదికి వాచురా, వేదనలెన్నో నీ మీదికి వాచురా. కలవరముందక కనిపెట్టుమురా, కలవరముందక కనిపెట్టుమురా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా ఇండను గట్టుచు పెండ్లికి ఇచ్చుచు, నారును నాటుచు త్రాగుచు తినుచు. ఇండ్లను గట్టుచు పెండ్లికి ఇచ్చుచు, నారును నాటుచు త్రాగుచు తినుచు. జగములో జనులు దిగులు లేనప్పుడు, జగములో జనులు దిగులు లేనప్పుడు, దొంగవలే ఇలా దొరఐవాచుర, దొంగవలే ఇలా దొరఐవాచుర. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా ఆదినమైనను ఆగడి అయినను, మునదూతలు ధరణిలో మనుజులు. ఆగడి అయినను అయినను పరమునదూతలు ధరణిలో మనుజులు. ఎవరును గాని ఎరుగని ఎరుగరు, ఎవరును గాని ఎరుగని ఎరుగరు. మెలకువతో యేసు పిలుపును వినుచు, మెలకువతో యేసు పిలుపును వినుచు. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా ఆదినముల శ్రమ అంతము కాగా, సూర్యుని చంద్రుని చీకటి కమ్ము. ఆదినముల శ్రమ అంతము కాగా, సూర్యుని చంద్రుని చీకటి కమ్ము. ఆకాశమందలి శక్తులు కదులును, ఆకాశమందలి కదులును. మహిమతో యేసు హిమ్మై దిగురా, మహిమతో యేసు హిమ్మై దిగురా. పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై,
ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని బూరతో మన ప్రభు దిగురా ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని బూరతో మన ప్రభు దిగురా క్రీస్తునందున్న మృతులగువారు క్రీస్తునందున్న మృతులగువారు ఏకముగా ప్రభు యేసుని చేరా ఏకముగా ప్రభు యేసుని చేరా పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు ఉటకై పరుగిడరా ఎటు చూచినని కటుకను పెంచును కొండల బండల నుండినను ఎటు చూచినని కటుకను పెంచును కొండల బండల నుండినను కొదమ సింహమై కోపాగ్ని అయి కొదమ సింహమై కోపాగ్ని అయి ఎదురుగా వచ్చిన కదలగలేవురా ఎదురుగా వచ్చిన కదలగలేవురా పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు ఉటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా ఎత్తబడుటకాయత్తమనీవు తరుణము ఇదియే తడవు చేయకురా ఎత్తబడుటకాయత్తమనీవు తరుణము ఇదియే తడవు చేయకురా క్షణ కలిగి రాక్షణలోని రీక్షణ కలిగి రాక్షకుడేసుని రాజ్యము చేరా రాక్షకుడేసుని రాజ్యము చేరా పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిడరా పాట సంఖ్య 500 పాత పుస్తకాలు 494 494 నేనేసుని వెలుగులో నడచెదాను రాత్రింబగలయనతో నడచెదాను వెలుగు నడచెదాను వెంబడించెదాను యేసుడే నా రక్షకుడు నడచెదనే ప్రభు యేసునితో నడచెదనే ప్రభు హస్తముతో కాంతిలో నుండగా జయంగంతును యేసునే నే వెంబడింతును
నేనేసుని వెలుగు గాఢంబగు చీకటిలో భయపడను, ఆత్మతో పాడుచు సాగిపోదును. యేసుడే నా ప్రియుండు, నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయంగాంతును, యేసునే నే వెంబాడింతును. నేనేసుని వెలుగులో నడచెదను, వెలుగులో ప్రభు స్వరమునే వినుచుందును. సర్వమిచ్చేదాను, చింతనుండేదాను, యేసుడే ప్రేమామయుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయంగాంతును, యేసునే నే వెంబాడింతును. నేనేసుని వెలుగులో నడచెదను, దీన సహాయమునే పొందేదను. సుఖ దుఃఖమైన మరణం పైన యేసుడే నాయండ నుండును. నడచెదనే ప్రభు తో, నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయంగాంతును, యేసునే నే వెంబాడింతును. నేనేసుని వెలుగులో నడచెదను, నా దృష్టిని ప్రభుపై నుంచెదను. సిల్వా ధ్వజముని బట్టి వెళ్ళెదను, యేసుడే నా చెంత నుండును. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయంగాంతును, యేసునే నే వెంబాడింతును. పాట సంఖ్య 563, పాత పుస్తకాల్లో 552. 563, 552. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము. మాకు నేడే నీ దీవెనలిమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు, సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు. కృపానిమ్మయా 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 కృపానిమ్మయా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము. మాకు నేడే నీ దీవెనలిమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. వేడుచున్నాము యేసు వేగిరాము గారమ్ము, వేడుచున్నాము యేసు వేగిరాము గారమ్ము.
రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము పరిశుద్ధ పరిశుద్ధ యేసు రమ్ము మాకు నేడే నీ దీవెనలిమ్ము మాకు నేడే నీ దీవెనలిమ్ము హృదయముల నీ రక్తము చే శుద్ధి చేయుమా హృదయముల నీ రక్తము చే శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము మాకు నేడే నీ దీవెనలిమ్ము మాకు నేడే నీ దీవెనలిమ్ము ఆత్మతో మా హృదయములనిప్పుడు నింపుమా ఆత్మతో మా హృదయములనిప్పుడు నింపుమా ప్రభు నింపుమా ప్రభు నింపుమా ప్రభు నింపుమా ప్రభు నింపుమా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము మాకు నేడే నీ దీవెనలిమ్ము మాకు నేడే నీ దీవెనలిమ్ము మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకా గ్రంథము 4వ అధ్యాయం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి ఆ కాలమున అన్యజన నాయకులు వచ్చి సియోను నుండి ధర్మశాస్త్రమును యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళెను. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెలుదుము రండి. ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకుందురు. ఇదే భాగాన్ని మళ్ళీ మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా చదువుతాం. పాత నిబంధనలో 765వ పేజ్ 765. కాబట్టి ఆ కాలమున అన్ని జనుల అనేకులు వచ్చి సియోను నుండి ధర్మశాస్త్రమును యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదుము రండి. ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును. మనము ఆయన త్రోవల్లో నడుచుకుందుము అని చెప్పుకుందరు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు. పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు, స్తుతిస్తాం. ఈ సమయంలో చదవని లేఖన భాగముల ద్వారా కూడా మాతో మాట్లాడుతున్నాను. మేము ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులు తెరవజే. ప్రభా, నీ మీద ఆధారపడుతూ ఉన్నాం. నిలబడుతున్న నేను నిష్ప్రయోజకమైన దాసుని, ఏ మంచి లేని వాడును, పడి చెందినటువంటి వాడు, కనికరించిన రక్తంతో నన్ను కడిగి నీ ప్రజల యొక్క ఆత్మీయ క్షేమం కొరకు నీ మహిమ కొరకు నన్ను వాడుకుంటారని, మీరు నన్ను బలపరుస్తారని, సహాయపడుతారమ్మని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఆ కాలమున అన్ని జనుల లేఖలు వచ్చి సియోను నుండి ధర్మశాస్త్రమును యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై
మనకు బోధించును. మనము ఈ మాట, మనము ఆయన త్రోవలలో ప్రభునందు ప్రేమించే వారులారా ఒక కోరిక కలిగి ఉన్నారు. ఏంటి ఆ కోరిక అంటే, ఆయన త్రోవలో లేదా ఆయన మార్గములో ఏం చేయాలా? వారు నడవాల. ప్రభునందు ప్రేమించే వారులారా మన కోరిక, మన యొక్క ప్రార్థన ఏమై ఉండాలా? ప్రభువా, నీ త్రోవలో నేనేం చేయాలా? నడవాల. ఇది వారి కోరిక. నీ కోరిక అయితే ఎంత మంచిది. ఏంటి కోరిక వలన వరకు వచ్చే లాభం? ఎందుకు అలా కోరుకుంటా ఉన్నారు? ఆయన త్రోవల్లో నడవాలనేటువంటి ఉద్దేశము, ఆశ ఎందుకు వారికి ఉంది? మనము కూడా ఏదైనా ఒక కోరిక కోరామంటే దాని వెనకాల బలమైనటువంటి ఉద్దేశం ఉంటుంది. చదువుతూ ఉన్నారా? ఉదాహరణకు ఏదైనా బంతి భోజనాలకు వెళ్ళామనుకోండి, భోజనం చేసేటప్పుడు అన్నీ వడ్డిస్తారు కదా, స్వీటు, హాటు, తర్వాత బిర్యానీ, చికెను, ఇలాంటి సంగతులన్నీ. ఇప్పుడు తిన్న తర్వాత మరలా మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఒకటి అడుగుతాం. అన్నీ అడుగుతామా? ఏమడుగుతాం? ఉదాహరణకు చికెనే ఉందనుకోండి, ఒక చికెన్ బట్టిరా అంటాం. ఎందుకు? బిర్యానీ ఉందిగా, లేకపోతే ఇంకొక కూర ఉందిగా, లేకపోతే సాంబార్ ఉందిగా, లేకపోతే ఇంకా వేరే ఉన్నాయి. ఎందుకు అడుగుతా ఉన్నామంటే దానికి అదంటే మనకేమది ఇష్టం. అడుగుతా ఉన్నావా? కాబట్టి మరల దాన్ని ఏం చేస్తాం? కోరతామన్నమాట. ఇప్పుడు వారు కూడా కోరుకుంది, ఆయన త్రోవల్లో ఏం చేయాలా? నడుచుకోవాలి. ఏంటి అంటే ఎందుకే ఆ మాట చెప్తా ఉన్నారంటే, చూడండి, కీర్తన గ్రంథము 128వ కీర్తన, కీర్తన గ్రంథము 128వ కీర్తన మొదటి వచ్చిన, 128వ కీర్తన మొదటి వచ్చిన, యెహోవా యందు భయభక్తులు కలిగి, ఇది వారు ఎరిగారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ త్రోవలో మేము నడుస్తాం. ఎదుగుతూ ఉన్నారా? ఎందుకే వారికి ఆ కోరిక వచ్చిందంటే ఆయన త్రోవల యందు నడిచి వారందరూ అందుకే నీకు కనుక తెలిస్తే నువ్వేం చేస్తావు? ఎందుకు అంటే ఆ కూర రుచిగా ఉన్న కారణాన్ని బట్టి, లేదా నీకు ఇష్టమైన కారణాన్ని బట్టి దాన్ని మరలా కొద్దిగా ఆ కోరిక. వీళ్ళ కొడుకు కోరుకుంది, ఆయన త్రోవలలో ఏం చేయాలి? మనము నడవాల. ఏంటి ఆయన త్రోవలు? ఎందుకు వారు ఆ కోరిక కలిగి ఉన్నారంటే దాని పర్యవసానంలో దాని వచ్చే లాభం ఏంటి అంటే ఏమని చెప్తా ఉన్నాడు? ఏమని చెప్తుంది పరిశుద్ధ గ్రంథము? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ. అందుకే ఎదుగుతూ ఉన్నావా? ఒక ధన్యత అక్కడ చూపించబడతా ఉంది. ఎన్నో ధన్యతలు ఉన్నాయి బైబిల్లో, ఎన్నో ధన్యతలు ఉన్నాయి. అయితే వీరికి అర్థమైంది ఏంటి అంటే ఆయన త్రోవల యందు మనము నడిస్తే గనుక మనకేమవుతుంది? ప్రభువునందు ప్రేమించే వారులారా, నీకు కోరిక ఉందా? ప్రభువా, నీ త్రోవల యందు నేనేం చేయాలా? నడవాల. అది నడిచావనుకో నీవు కూడా ఒక ధన్యత సంపాదించుకున్నట్టే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ. కొంతమంది అందరూనా? అందరూ. ఎంతమంది నడిస్తే అంతమంది. అందుకే వారు అంటా ఉన్నారు, మనము ఆయన త్రోవలో ఏం చేస్తాం? నడుస్తాం. నీకుందా అటువంటి కోరిక? ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రభువా, నేను నీ త్రోవ, నీ మార్గము, నీవు వెళ్ళినటువంటి సంగతుల్లో ఎదుగుతూ ఉన్నావా? నీ త్రోవ, ఆ త్రోవలో వెళ్ళి దేవుడు మానవుడికి ఒక త్రోవ ఇచ్చినాడు. అయితే విచారం ఏంటంటే వారు ఆ త్రోవలో ఏం చేస్తూ ఉన్నారు? ఒకవేళ మనం చూడగలిగితే చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయము, నిర్గమాకాండం 32వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం 32:8. ఆయన వారికి నియమించిన త్రోవ నుండి, అంతే చాలు. ఆయన వారికి నియమించిన, ప్రభువునందు ప్రేమించే వారులారా, దేవుడు మానవుడికి ఏమి నియమించాడు? ఒక త్రోవ, ఒక మార్గము.
ఆ త్రోవలో నుండి తొలగిపోయినారు వారు. ఎంత నష్టపోయినారు. ధన్యతలోనికి రాలా, వచ్చారా? మోషే కొండ మీదకి ఎక్కినాడు. మోషే ఏం చేశాడు? కొండ మీదకి ఎక్కినాడు. కొండ మీదకి ఎక్కిన తర్వాత ఆయన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆయనతో సంభాషిస్తూ ఉన్నాడు. ఏంటయ్యా కారణం అంటే, కింద ఉన్నటువంటి జనులకు ఏం కావాలా? ఒక ధర్మశాస్త్రము కావాలా, ఒక విధి కావాలా, ఒక విధానము కావాలా, ఒక త్రోవ కావాలా. ఆ త్రోవ కొరకై పైన మాట్లాడుతూ ఉంటే కింద ఏం చేశారు తెలుసా? వేరు ఎలా తొలగిపోయారు? ఎలాగా? ఆయన నియమించిన త్రోవ నుండి త్వరగా. ఎలాగా? ప్రభునందు ప్రేమింటి వారులారా, జ్ఞాపకం పెట్టుకోనండి. త్వరగా తొలగిపోయేవానికి నష్టమే. అని తొలగిపోకుండా ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే కష్టమే. ఇశ్రాయేలు ప్రజలు ఆయన నియమించిన త్రోవ, అయ్యా మీరు దీంట్లో వెళ్ళాలా? వెంటనే ఏం చేశారంటే వారు త్వరగా తొలగిపోయినారు. ఎలా తొలగిపోయినారు? ఎంత విచారకరమైన సంగతి కదా. ఇక్కడ ప్రజలు ఎట్లా ఉన్నారంటే, మనం ఆయన త్రోవలో నడుస్తాం, అది వారి కోరిక. నీకు నాకు ఒక కోరిక ఉండాలా? ప్రభా, నీ త్రోవలో నడిచే భాగ్యము, నీ మార్గంలో నడిచే భాగ్యము. కొంతమంది అంటారు కదా, అబ్బో వాడు వాళ్ళ అమ్మ గీసిన గీత ఏం చేయడు? దాటడు. వాళ్ళ నాయన గీసిన గీత ఏం చేయడు? దాటడు. అంటే ఇప్పుడు ఆ మార్గంలోనే వాడు ఏం చేస్తాడు? ఉంటాడు. నీవు నేను దేవుడు గీసిన గీతలో ఏం చేయకూడదు. మనం ఏం చేస్తున్నామంటే ఆ గీత గీసేసి ఇంకో చోట గీత గీసుకుంటున్నాం. వీళ్ళకి ఎంత మంచి కోరిక ఉందంటే ఏమని చెప్తామో తెలుసా? మనము ఆయన త్రోవలలో ఏం చేస్తాం? ఆయన త్రోవలో ఏం చేస్తాం? ప్రభునందు ప్రేమింటి వారు నడుచుకో ఆయన త్రోవలలో. నీవు అడుగు, ప్రభా నేను నీ త్రోవలో వెళ్ళి కొరకై నన్ను సిద్ధపరచు. అడుగుతా ఉన్నావా? నీ త్రోవెళ్ళే ఒక శరీర కనబడి మార్గము కలదు, తుదకు అది ఏం చేస్తుంది? నాశనానికి, మరణానికి. అయితే ఈ త్రోవను అనుసరించిన వారు ఎట్లా ఉన్నారు? ఈ త్రోవను అనుసరించిన ఎట్లా? కీర్తన 128 మొదటి వచ్చిన ఆధారం చేసుకుని ఈ త్రోవను అనుసరించిన ఎట్లా ఉన్నారు? యెహోవా క్షమించండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ అంతే. ఒకరిద్దరు కాదు. ఎదుగుతా ఉన్నావా? కొన్ని చోట్ల ముందు వెళ్ళిన వాడికే ఆఫర్ పెడతా ఉంటారు. ఏమని? ఒక ఏదైనా ఆఫర్ పెట్టానుకో, ముందు వచ్చిన వాడికే, తర్వాత వచ్చిన వాడికి ఏం చేయదు, ఉండదు. అదవుతుందా? లేదా మొదట 100 మందికే, మొదట 100 మందికి, తర్వాత వచ్చిన వాడికి ఉండదు. మొన్న యాడ్ ఒకటి చూశాను. అది ఇది ట్యాబ్లు ఇస్తూ ఉన్నాడు కొంచెం తక్కువ ధరకి. పలానా రోజున తీయబడుతుంది 10 గంటలకు షాపు, కానీ మొదట వచ్చిన 100 మందికే ఇస్తాం, తర్వాత వచ్చిన వాడికి ఏం చేయదు, ఉండదు. ట్యాబ్ తక్కువే, కానీ మొదట ఎవరి నుంచి ఉంటే ఆడికే. కానీ ఈ దేవుడు ఎట్లాంటి వాడు తెలుసా? అందరికీ. ఎవరికి? అయిపోయేది కాదు ఇది. అందుకే నువ్వు ఆయన త్రోవలో నడుచడానికి నువ్వేం చేయాలా? ధన్యుడుగా చేయబడాలా. ఆయన త్రోవలో నడు. అడుగుతా ఉన్నావా? అసలు ఆ కోరిక ఉండాలి కదా నీకు. మనము ఆయన త్రోవల్లో నడుచుకుందాము రండి అని వారు ఏం చేస్తూ ఉన్నారంట? చెప్పుకుంటున్నారు. ప్రభునందు ప్రేమింటి వారులారా, నీవు నేను కూడా ఏం చేయాలి? ఆయన త్రోవ. ప్రభువా నీ త్రోవలో నేనేం చేయాలా? నడవాలి. అసలు ఆయన త్రోవ ఎట్లాంటిది చెప్పండి? ఆయన త్రోవ, మొదటగా ఆయన త్రోవలో నడుస్తూ వచ్చే లాభం ఏంటి? ఆయన త్రోవలో నడిస్తే వచ్చే లాభం ఏంటి అమ్మా? ధాన్యం. మరి ఆయన త్రోవ ఎట్లాంటిది చూడండి. 2-3 సంగతులు చూసి మనం ప్రార్థనకు వెళ్తాం. కీర్తన గ్రంథము 107వ కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథము 107వ కీర్తన 7వ వచనం. వాళ్ళకు నివాసపురము చేరినట్లు. ఇది ఆయన త్రోవ ఎట్లాంటిది? ప్రభునందు ప్రేమింటి వారులారా, అసలు నీకు ఈ త్రోవలో నడవాలని ఉద్దేశం ఉండాలి, కానీ ఆయన త్రోవ ఎట్లాంటిది? చక్కనిది.
నువ్వు నడిస్తే తెలుస్తుంది, నడవకుండా ఉంటే తెలియదు. నడిచారు కొంతమంది, వారికి తెలుసు. ఆ త్రోవను విడిచిపెట్టలా. యెహోషువ కాలేబులు ఉన్నారు, ఆ మార్గం విడిచిపెట్టలా. అందుకే వారు ఏం చేయబడ్డారు? ధన్యులుగా చేయబడ్డారు. 6 లక్షల మంది కాల్బలంలో వారిద్దరి పేర్లే ఏం చేయబడతా ఉన్నాయి? వినబడతా ఉన్నాయి కదా. ఎంత ధన్యతో కదా. 6 లక్షల కాల్బలంలో ఏం చేయబడతా ఉన్నాయి? వినబడతా ఉన్నాయి. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ఈ శ్రేష్టమైన మాట. ఏ మాట ఇది? ఏ మాట ఇది? శ్రేష్టమైన మాట. ప్రభువా, లేదా నువ్వు ఆయన త్రోవలో నడవాలనుకున్నప్పుడు నీకు కలిగే లాభం, మొదటి ధన్యత. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాము, ఏంటది? ఆ త్రోవ ఎట్లాంటిది? చక్కనిది. వారికి నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలా. నీవు నేను కూడా ఒకవేళ అది గరుకుది కాదు, గోతులది కాదు, నష్టపరిచేది కాదు. ఏ త్రోవ ఇది? చక్కని త్రోవ. ఈ త్రోవలో నీవు నేనేం చేయాలా? వెళ్ళాలని ఆశ కలిగి ఉండాలి. అప్పుడే నీవు నేనేం చేస్తాం? ధన్యులుగా చేయబడతాం. ఇది మొదటిది. రెండోది చూడండి, కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు. ప్రభునందు ప్రేమింటి వారులారా, మొదటి త్రోవ ఏంటి? త్రోవ చక్కని. రెండవ త్రోవ త్రోవ వాక్యమును అనుసరించు త్రోవ. దేన్ని అనుసరించి వెళ్ళాలా? రెండో ఒకటే. వాక్యం అన్నా ఒకటే, వెలుగన్నా. నీ వాక్యం వెల్లడగుడు తోడనే ఏం కలుగుద్ది? ఇప్పుడు వాక్యం వేరు, వెలుగు వేరా? వాక్యం వేరు, వెలుగు వేరా? రెండో ఒకటే. ఎదుగుతా ఉన్నావా? కాబట్టి నువ్వు జ్ఞాపకం పెట్టుకో, ఏ త్రోవ ఇది? ఏ త్రోవలు వెళ్ళాలా? మొదటి త్రోవ ఏంటి? చక్కని త్రోవ. వారికి నివాసపురము చేరినట్లు. ఆ మాట గుర్తుపెట్టుకోవాలా. వారికి నివాసపురము చేరినట్లు. ఆ త్రోవ ఎక్కడ తీసుకెళ్తుంది? ఆ చక్కని త్రోవ నివాసపురం. ఎదుగుతా ఉన్నావు. ఇది రెండవది, వాక్యమును అనుసరించే. నీ వాక్యం వెళ్ళడదగుతాడనే వెలుగు. వాక్యము చెప్పినట్టుగా వెళ్ళే త్రోవ అనమాట అది. రెండోది, మనకు ఎంతోమంది చెప్తారు, ఈ త్రోవలో వెళ్ళు, ఈ పని చేయి, ఇలాగ వెళ్ళు. కానీ ఏ త్రోవలో వెళ్ళాలా? వాక్యము చెప్పుద్ది చూసావు, ఆ త్రోవలో వెళ్ళు. ఇటువంటి కోరిక ఉంచు హృదయంలో. ఇటువంటి కోరిక నువ్వు దేవుని అడుగు. ఏ త్రోవ అంటే ఇది? ఏ త్రోవ? వాక్యమును అనుసరించు త్రోవ. మొదటిది చక్కని త్రోవ, అదే నివాసపురము చేరినట్లు. రెండవది వాక్యమును అనుసరించు త్రోవ. వాక్యము నీకు నాకు ఏం చేస్తుంది తెలుసా? బోధిస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? నీకు నాకు బోధిస్తుంది. ఆ త్రోవలో వెళ్ళేవారనుకో, ధన్యుడు కాదా? ధన్యుడవే. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే, వాక్యము చెప్పే త్రోవలో ఏం చేయలేదు మనము అట్లా. అందుకే నేను ధన్యుడిగా చేయబట్ల. ప్రార్థన చేయి, ప్రభా ఈ త్రోవలో నన్ను నడిపించవా, నివాసపురము చేరినట్లు చక్కని త్రోవ. రెండోది ఆయన వాక్యమును అనుసరించు. మూడోది చూస్తాం చూడండి. మూడోది సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారము ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను. ఇదే త్రోవ. ఇదే త్రోవ. మొదటి త్రోవ ఏం చెప్పుకున్నాం? నివాసపురము చేరినట్లు చక్కని త్రోవ. రెండో త్రోవ ఏంటి? వాక్యమును. మూడో త్రోవ ఒప్పుకొను త్రోవ. ఏం చేయాలా? చెప్తారు పెద్దలు, కానీ ఏం చేయాలి? ఎంతోమంది దానిని వినరు, ఒప్పుకోరు.
అదవుతుందా? ఏ త్రావు ఇది? ఏ త్రావా? దేవుడు కూడా అనేక పర్యాయాలు చెప్తాడు నీకు నాకు. వింటామా? ఒప్పుకుంటామా? ఒప్పుకోం. అర్థమవుతా ఉందా? ఒప్పుకోకుండా అన్నీ చెప్తాడు ఆయన. చెప్పకుండా ఏముండడు. ఒప్పుకోక ఏం చేస్తారు? తెప్పలు తెచ్చుకుంటారు. తెప్పలు ఎందుకు వస్తాయి చెప్పండి? తెప్పలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి, ఆయన చెప్తాడు, అమ్మ నీకు ఇది పడలేదు, నీ దేహానికి దీన్ని నువ్వు తినకూడదని. ఒప్పుకున్నావు అనుకో, ఏముంటుంది దేహంలో? ఆరోగ్యం ఉంటుంది. ఒప్పుకోలేదు అనుకో, ఏముండదు, మళ్ళీ తెప్పలే. అవునా కదా? ఒప్పుకోలేకపోతే మళ్ళీ తెప్పలే. దేవుడు చెప్తాడు నీకు, కానీ నువ్వేం చేయు? ఉదాహరణకు అమ్మమ్మగారు ఒప్పుకుంది అనుకో, ఏం ఒప్పుకోవాలి? అమ్మమ్మగారు ఏం ఒప్పుకోవాలా? ఆ చెట్టు జోలికి దేవుడు ఏం చేయొద్దు అన్నాడు? వెళ్ళొద్దు అన్నాడు. అది తినొద్దు అన్నాడు. ఒప్పుకుంది అనుకో, ఇప్పుడు ఆమెకు తెప్పలున్నా తెప్పలు లేకపోయినా, తెప్పలు ఉండకపోను, ఒప్పుకోలేదు. అందుకని ఈ త్రోవలో నడు. ఏ త్రోవ ఇది? ఏ త్రోవ? ఆయన చెప్తాడు, కానీ నువ్వు నేను ఏం చేస్తావంటే ఒప్పుకుంటామా? ఒప్పుకుంటే ఎందుకు వస్తాయి తెప్పలు? నీకు ఏదైనా తెప్పలు వచ్చినాయంటే దాన్ని ఒప్పుకోకే. సౌలుకు చెప్పాడు, నువ్వు పోయి అమాలేకులు ఏం చేయకూడదు? కనికరింపక. ఒప్పుకున్నాడు? ఒప్పుకోలేదా? వెళ్ళాడు, ఆ త్రోవలో వెళ్ళాడు, కానీ ఒప్పుకున్నాడు? ఒప్పుకోలేదా? తెప్పలు తెచ్చుకోలేదా? మరి అది ఏ త్రోవ ఇది? ఏ త్రోవ? నీ ప్రవర్తన అంతటేందో ఆయన అధికారం ఒప్పుకోను, అప్పుడు ఆయన నీ త్రోవలను. ఏ త్రోవ ఇది? ఒప్పుకునే త్రోవ. మొదటిది ఏంటి? నివాసపురము చేరినట్లు చక్కని త్రోవ. రెండో త్రోవ ఏంటి? వాక్యమును అనుసరించు త్రోవ. మూడో త్రోవ ఏంటి? మూడో త్రోవ నీ ప్రవర్తన ఎంతటేందో ఆయన అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను. అదే సంగతి. అందుకే ఆయన వారు అంటా ఉన్నారు, మనము ఆయన త్రోవల్లో నడుచుకుందాము రండి అని చెప్పుకో. ఎంత లాభం ఉంది మరి ఆ త్రోవలో. కాబట్టి నువ్వు నేనేం ప్రార్థన చేయ, ప్రభువా నీ త్రోవలో నేనేం చేయాలా? నడవాలా. 3 త్రోవలు చూపించాం మీకు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ. ఇప్పుడు నువ్వు ధన్యుడిగా చేయబడాలంటే, లోకంలో ఏ ఉన్నా దేవుని దగ్గర ధన్యత లేదు, కానీ ఈ 3 మాటలు అనేది చూచావు. ఏ మాట అది? వారికి నివాసపురము చేరినట్లు చక్కని ఏ త్రోవలు వెళ్ళాలనుకుంటున్నావు? రెండవది వాక్యమును అనుసరించు త్రోవ. మూడవది ఒప్పుకొను త్రోవ. చాలామంది ఒప్పుకోలే, తెప్పలు తెచ్చుకున్నారు. నీకు నాకు ఎందుకు? ఒప్పుకో. ఆ మాట మనకు వినబడతా ఉన్నప్పుడు ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏం చేస్తాం? మేలులోకి వస్తాం. కాబట్టి అలాంటి త్రోవలు నడిచేటి కొరకై వారికి వలె మనం కూడా కోరిక కలిగి ముందుకు సాగి ధన్యులుగా చేయబడినట్లు దేవుడు మనకు సహాయము చేయనుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకున్నాను. రేపు ఆదివారము ప్రభుదిన పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకున్నాను. తర్వాత సోమవారం నుండి శుక్రవారం దాకా VBS పరిచర్య నడదవోలు బేతనీలో. కాబట్టి ఆ పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని దాసుడు ఆయన హస్తాలు బలపరచబడినట్లు అహరోను గారి హస్తాలు అనేక గ్రామముల నుండి అక్కడికి వస్తారు బిడ్డలు. వారి ప్రయాణ సాధనాల కొరకు, క్షేమమైన ప్రయాణాల కొరకు. అక్కడ ఉండే సమయాల్లో ఎవరికి ఎటువంటి కలరం లేకుండా దేవుడు అంత చక్కగా జరిగించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. సోమవారం నుండి శుక్రవారం మీ బిడ్డలను కూడా సిద్ధపరచండి. మీ పక్కింటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా చెప్పండి, ఆటోలు పెడతాము. మరి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా. ఉదయం టిఫిన్ అక్కడే, మధ్యాహ్నం భోజనం అక్కడే, సాయంత్రం స్నాక్స్ అక్కడే. తర్వాత 5 గంటలకు మరలా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర దింపుతాం. మీరే పిల్లల్ని ప్రోత్సాహపరచండి. మరి దేవుని సన్నిధికి వెళ్ళాలని, వారు రక్షించబడితే అది మీకే లాభం కదా. కాబట్టి ఒకవేళ ఏదైనా పిల్లలకి పని ఉన్నా దానిని పక్కన పెట్టించండి కూడా. దేవునికి విధేయత చూపిస్తే, దేవుని పనిలో పాలు పొందితే అంతకంటే లాభం ఇంకోటి లేదు. లోకంలో దేవుడు ఏదైనా చేయగలడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోనండి. 5 దినాల పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. తర్వాత మీరు ఈ వేలు వెన్నుకు ప్రార్థన చేస్తూ ఉన్నారు కొంతకాలం నుంచి. అక్కడ ఏదైనా పరిచర్య ఆరంభించాలనే తలంపు కలిగి ఉన్నాం కదా. కొంతమంది అక్కడ మరి
సహకరించే వారు ఉన్నట్టు కనబడుతూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏదైనా ఒక అద్దెలు తీసుకోవాలనుకున్నాం ముందు. మరి ఒక ఆయనకు చెప్పొచ్చాము. ఆయన అన్నాడు, ఎవరో బిల్డింగ్ ఉంది, పైన షెడ్ వేసుకోమంటున్నారు, షెడ్ వేసుకుని పెట్టుకోమంటున్నారు అని చెప్పి అన్నారు. ప్రభు చిత్తమైతే అది ఏదైనా ముందుకు వెళ్ళేటి కొరకే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఆ ఖర్చు మనం భరించాలన్నారు. మరి దేవుడు మన హస్తాలను కూడా బలపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తారండి. శివరాని పరిచర్య కొరకే. తర్వాత యవన బిడ్డ సిద్ధు, ఆయన కొరకు ప్రార్థన చేస్తారండి. దేహము లోపల గడ్డేసింది, అది తెలియలేదు, మరి కొంత నష్టం చేసింది. దేవుడు కనికరించి బిడ్డను స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత మీకు ఏదైనా మానవుడి చెప్పండి, దాని కొరకు కూడా ప్రార్థన చేస్తాం. దయమని గారి కొరకు ప్రార్థన చేస్తారండి. దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చేలాగానే. దివ్య కొరకు ప్రార్థన చేస్తారండి. చెవిలో చీంగాడుతూ ఉంది, గొంతుకు నొప్పిగా ఉంది. దాని కొరకు ప్రార్థన చేసిన తర్వాత బిడ్డ వాళ్ళ 10th సప్లిమెంటరీ రాయాలి. దేవుడు కనికరించి బిడ్డ పక్షం కృప చూపించినట్లుగా కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. బిడ్డలు ఎంసెట్ ఈసెట్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. దేవుడు కనికరించి వారికి కూడా సహాయపడినట్లుగా పెర్సిజాయ్, మెర్సిజాయ్, సుకీర్తి, ఇంకా ఎంతమంది మరి నిస్సి, ఇంకా నిస్సి జాన్స్ ఇట్లాంటి వారు. తర్వాత మనం ఇంటర్ కొరకు ప్రార్థనలు అందరూ. తర్వాత ఈసెట్ హారిక, ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తారు. 8వ తారీఖు ఎగ్జామ్. అక్క పీజీ రాస్తారా? దివ్య విజయుల కొరకు ప్రార్థన చేస్తారండి. వారు చదువు కొరకు ఇప్పుడు పీజీ రాయాలన్న తలంపు కలిగి ఉన్నారు. దేవుడు వారి పక్షంగా ద్వారము తెరిచినట్లుగా. సొక్కుబాయ్, ఏ సొక్కుబాయ్? ఆవిడ, ఓకే ఓకే. చిన్న సొక్కుబాయ్ కొరకు ప్రార్థన చేస్తారండి. షుగర్ ఎక్కువగా ఉంది. దేవుడు కనికరించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. అంత ఉంటే వస్తుంది. దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. నేను ప్రార్థన చేసి ముగిస్తాను. తర్వాత ఒక్కొక్కరు ప్రార్థన చేస్తారండి. క్లుప్తంగా చేయండి, అందరికీ సమయం ఉండేలా చేయండి. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనా కూడి కొరకై చేరి వచ్చే భాగ్యం ఇచ్చారు. మీకు వందనములు ప్రభువా. దేని కొరకే ప్రార్థించాలో, ఎలాగో ప్రార్థించాలో తెలియపరిచినారు. స్తుతిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఆయన త్రోవలెందు నడుచుకుందుము రండి అని చెప్పుకున్నారు. వారు నీ త్రోవలో నడుచుకుంటూ కొరకు వారి ఇష్టము కలిగి ఉన్నారు. ప్రభా, నేను కూడా అటువంటి ఇష్టం కలిగి ఉండే కొరకు సహాయపడుతున్నాను. అటువంటి ప్రార్థన చేయగలుగుడు సిద్ధపరుస్తారు. కొన్ని పర్యాయములు ప్రభా వినలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను. ప్రభా కనికరిస్తారని. ప్రభా త్రోవ ఎట్లాంటిదో కూడా మీరు తెలియపరిచినారు. దానిని బట్టి మీకు వందనం. నివాసపురము చేరినట్లు చక్కని త్రోవ, ఆ త్రోవను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. వాక్యమును అనుసరించే త్రోవ, ఈ యొక్క త్రోవను కొరకే నేను ఆరాధిస్తూ ఉన్నాను. 3వది ఒప్పుకొని త్రోవ. ఈ త్రోవ మా జీవితాల్లో ఉండు కొరకే. ఎందుకంటే కొన్ని పర్యాయములు ఈ వాక్యం హెచ్చరించినప్పటికీ వినలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను. నాకై నేను ప్రభు కనికరిస్తున్నాను. ఒప్పుకొని త్రోవ కలిగి ఉండి కొరకాయ నన్ను సిద్ధపరుస్తున్నాను. మా పితరులు కొంతమంది ఒప్పుకోలేకపోయినారు, నష్టపోయారు. ప్రభా, ఈ సమయంలో మేము కూడా ఒప్పుకొనుడి కొరకే సహాయపడుతున్నాను. ప్రభా కనికరిస్తారండి. ఇటువంటి త్రోవలో నడుచుడు ఎంత శ్రేష్టమో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు అందరూ ధన్యులు. ప్రభా, మాకు ఇటువంటి త్రోవ, ఆ ధన్యతను మేము కలిగి ఉండి కొరకే సిద్ధపరుస్తున్నాను. విత్తబడిన నీ వాక్యము ప్రియుల యొక్క జీవితాలలో ఫలవంతంగా ఉండి కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన మానవులకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఆదివారం ప్రభుదిన పరిచయ కొరకు సహాయపడుతున్నాను. నీ ప్రజల కొరకై నీ దాసుని అభిషేకించి వాడుకుంటారు, సహాయపడుతున్నాను, ప్రభు చెప్పిస్తున్నాను. సోమవారం నుండి శుక్రవారం వరకు నిడదవోలు బేతనియా ప్రార్థనా మందిరంలో జరగవలసిన VBS పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుడు అహరోన్ గారు, ఆయనతో సహకరిస్తున్న వారందరూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాం.
వారి హస్తాలను బలపరుస్తారండి. ఆ పరిచర్య కొరకై ఎవరు ఏ ఏ పరిచర్యకు నియమింపబడ్డారో వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఆ విభాగాల్లో పనిచేసే వారికి తగిన శక్తి, జ్ఞానం అనుగ్రహిస్తారండి. ప్రాముఖ్యంగా ఎండలు ఎంతో ఉధృతగా ఉన్నాయి, కనికరించి ఎండ నుంచి విడిపిస్తారండి. ఇశ్రాయేలీయులు నడిచినారు, పగలు మేఘస్తంభం ఇచ్చారు, అలాగూ మేఘస్తంభం అనుగ్రహిస్తారు, మీ చిత్తం నెరవేరుస్తారండి, సహాయపడుతారండి, కృప చూపిస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మరి వేలువెన్ని పరిచర్యకు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ చిత్తమైతే మరి అక్కడ పరిచర్య ఆరంభించుకు సహాయపడుతున్నాం. మేమేదో బ్రాంచ్ కలిగి ఉండాలనే తలంపు కాదు, కానీ దానిని మేము చేయగలమైనటువంటి మరి సంగతులను ఎరిగి ఉంటే మరి నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు ముందుకు నడిపిస్తారండి, సహాయపడుతారండి. సహకారాలు కూడా అవసరము. మీ చిత్తమైతే వారిని కూడా అనుగ్రహిస్తారండి, కృప చూపిస్తారండి. మరి ఆ బిల్డింగ్ పైన భాగంలో షెడ్డు మీ చిత్తమైతే ముందుకు వెళ్ళుటకు సహాయపడుతారండి. మీ త్రావే తప్ప మా త్రావ ఏది కూడా పని చేయకుండా సహాయపడుతారు, కృప చూపిస్తారు. మీ త్రావలో నడుచుకుంటూ సిద్ధపరుస్తారని ప్రార్థన చేస్తాను. సో మీ యొక్క దయగల హస్తానికి అప్పగించుకుంటా ఉన్నా సహాయపడుతారు, మిగిలిన సమయం దీవెనకరంగా ఉంచుతారు. అనారోగ్యం ఉన్న వారికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. సిద్ధు యవన బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాడు, సంపూర్ణ స్వస్థతను గ్రహిస్తారండి. దివ్య కొరకు ప్రార్థన చేస్తాం. చెవిని ముట్టండి, గొంతుని తాకుతారండి, సంపూర్ణ స్వస్థతను గ్రహిస్తారండి, కీడు నుంచి తప్పిస్తారండి. రానుదినాల్లో 10 సప్లిమెంట్ రాయల్ బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాడు, తగిన జ్ఞానం అనుగ్రహిస్తారని ప్రార్థన చేస్తాం, ప్రభు చూపిస్తారండి. విజయ దివ్యుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. డిగ్రీ కంప్లీట్ చేయడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు. రాను దినాల్లో పీజీ చదవాలని తలస్తూ ఉన్నారు, వారి విషయం ఈ సంపూర్ణ ద్వారం తెరుస్తారండి, సహాయపడుతారండి. ఏది నీ చిత్తమో దానిని కలిగి ఉండి కొరకాయ బిడ్డలకు సహాయపడుతామని ప్రార్థన చేస్తాం. దయమని గారికి ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరిస్తారండి, ఆరోగ్యం దయచేస్తారండి. వృద్ధాప్యం వచ్చి ప్రతి బలహీనత నుంచి విడిపిస్తారని ప్రార్థన చేస్తాం. చిన్న సొక్కబై కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. షుగర్ ఎక్కువగా ఉంది, కిడ్నీ ఇన్ఫెక్షన్గా ఉంది, కనికరించి స్వస్థపరుస్తారండి, సహాయపడుతారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. అలాగూ మరి ఎవరైతే ఇంకా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ మాకు తెలుసుకొని తెలియదు, సమస్తం ఎరిగిన దేవుడు సహాయపడుతూ సోదరు లక్ష్మి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు వందనములు. ఇదేమో డిశ్చార్జ్ అయ్యవలసి ఉంటుండగా సహాయపడుతారు, మరలా ఎటువంటి రోగం ఆమె దరిచేయకుండా సహాయపడుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. నమ్మకమైన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం, సహాయపడుతూ సోమరాని సంఘం జ్ఞాపకం చేసుకునండి. సంఘ సది విశాలపరుస్తారని నూతన ఆత్మ అనుగ్రహిస్తారండి. మీ చిత్తమైతే గ్రామంలో ఏదైనా ద్వారము తెరిచి మరి ముందుకు సాగుడు కొరకే పరిచయం సహాయపడుతున్నారు, ప్రభు చెప్పిస్తారండి. రానున్న దినాలలో మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కూడా వెళ్ళవలసి ఉంది. మీ చిత్తానుసారమైనటువంటి ప్రభుత్వము రాగలుడి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. యుద్ధ దినమునకు గుర్రములు ఆయుత్తపరచుడు కద్దు, రక్షణ యెహోవా ఆధీనము అని వాక్యం సెలవిస్తాం. ఆ వాగ్దానములు మరి నీ రక్షణ కొరకు లేదా నీ విజయం కొరకు ఎవరైనా సిద్ధపరుస్తూ ఉన్నావో వారికి సహాయపడతారు. ఎంతోమంది వస్తూ ఉన్నారు, అందరి కొరకు ప్రార్థన చేస్తాం. నువ్వు పక్షపాతం లేనివాడు, మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం, కృప చూపిస్తున్నాను. అందరి కొరకు విజ్ఞాపన చేస్తాను, సహాయపడుతున్నాను. సంఘ బిడ్డలు వారి కుటుంబాలు వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. విజయ కుమార్ కొరకు వేనాంటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. పెద్దవాసు కావ్య స్థితి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కళ్యాణి సుధాకర్ రుచిచారణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షించబడిన వారి కొరకు నీకు వందనములు, రక్షణ గెలిపిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతున్నాను. భావంగుల కొరకు కుమారాంటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారండి. చిన్ని మహేష్, చిన్నవాసు, తేజస్సు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి రక్షణ భాగ్యంలో కొనసాగుడు కొరకే సహాయపడుతామని ప్రార్థన చేస్తాం. సోడ ఎలీషా, మహిమ, వరప్రసాద్, అఖిల్, అమృత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని మీ సన్నిధికి నడిపిస్తారండి, సహాయపడుతారండి. భూషణ్ గారు, బేబీ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వివేకు, సుకీర్తి, సుజన్ కొరకు ప్రార్థన చేస్తాం, సహాయపడుతారండి. ప్రభు బిడ్డలు ఎంసెట్ ద్వారా కూడా వెళ్ళాలా, మీ చిత్తమైతే వారికి కూడా సహాయపడతారు, ప్రభు చూపిస్తారు.
సుబ్బారావు గారి కొరకు, సోదరి రమాదేవి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మైకేల్ గాయత్రి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాను. గంగరాజు గారి కొరకు, దయామణి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా దయామణి గారి జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం అనుగ్రహిస్తున్నాను. ప్రభు చెప్పిస్తాను. గంగరాజు గారు రక్షించబడి కొరకై ద్వారము తెరుస్తామని ప్రార్థన చేస్తాం. ఎరుగుడి కొరకే సహాయం, మనోనేత్రం వెలిగిస్తున్నాడు. ప్రభు చెప్పిస్తున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సౌడి చిన్న కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. జ్యోత కొరకు ప్రార్థన చేస్తాం. వారిని ప్రేమించి అనుగ్రహించిన బిడ్డల కొరకే నీకు వందనం. నిర్మల కొరకు, మరీ కొరకు, దివ్య కొరకు, సువార్తరాజు కొరకు ప్రార్థన చేస్తాం. కనికరించి సహాయపడుతున్నాడు. బిడ్డల విషయమై నీ సంపూర్ణ చిత్తం నెరవేరుస్తున్నాడు. మరొకసారి దివ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడుతురండి. సంపూర్ణ స్వస్థత దయచేస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నీ సహాయం దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సుగుణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నారాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. భాగ్యశ్రీ శుభశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబాన్ని భద్రపరుస్తారండి. బిడ్డల చదువు విషయమే నీ సహాయం దయచేస్తారండి. భాగ్యశ్రీ విషయమే కూడా ఏదైనా ద్వారం తెరిచి సహాయపడతారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. నరసేన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చోటు పేరాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజేషు, విజయ, దివ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. రాజేష్ను సంపూర్ణంగా స్వస్థపరుస్తారండి. ప్రతికేణి తప్పిస్తారండి. ప్రాముఖ్యంగా ఆ పండించిన పంట మరి చక్కగా వెలుటి కొరకే సహాయపడుతారండి. వాతావరణం కూడా అనుకూలపరుస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి కష్టచిత్రాన్ని దీవిస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నమ్మకమైన దేవా, నీకు వందనం. దేవుడు రాజు గారి కొరకు, సువార్తమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమించిన బిడ్డలు వారి కుటుంబాల కొరకు జ్ఞాపనం చేస్తూ ఉన్నాం. సందీపు, సువార్త, ప్రియాంక, సమత, జాన్ సామ్యుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతూ ప్రసన్న తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోదరు రామకృష్ణ, మేరీమణి కొరకు జ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభా సతీషు, రాణి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. జీవన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడు. ఇలాగూ కుటుంబాలను భద్రపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడు. సోడు సత్యనారాయణ, సుభాషిని వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాదు వారి ప్రియ బిడ్డలు వారి కుటుంబాల కొరకే నీకు వందనాలు. దీప్తి తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాస్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్న కుమార్తె కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాను. వారాలమ్మ గారు వారి బిడ్డలు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాను. ప్రభు చూపిస్తున్నాను. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. యేసురాజు తన భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. సో చిన్నమణి తన యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. ఆమె ప్రేమించిన బిడ్డల కొరకే నీకు వందనం. మేరీ కొరకు, సునీల్ కొరకు, సాత్విక్ కొరకు, వర్షిణి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించి సహాయపడుతున్నాడు. మీ చిత్తమైతే సునీల్ మారు మనసు పొందుడు సహాయపడుతున్నాడు. నితిన్ కొరకు, నవీశ్రీ కొరకు, ఇస్సాక్ కొరకు, జోనాథాన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలను కనికరిస్తురండి. తోకలపల్లిలో కావాల్సిన క్షేమను గ్రహిస్తురండి. బిడ్డలు చిన్నవారు, వారి చుట్టూ మీ కాపుదల వద్ద దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. కీడు నుంచి తప్పించి క్షేమం అనుగ్రహిస్తారండి. నమ్మకమైన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. సక్కుబాయ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తన బిడ్డల కుటుంబాల కొరకు నీకు వందనం. సుజాత, రాజేష్, బ్లెస్సీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రతనరాజు, శాంతి, శ్యాంబాబు, ద్రాక్ష కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా మీ భద్రపరుస్తారండి. సహాయపడుతారండి. నమ్మకమైన దేవా, నీకు వందనం. పిలుపు గారు తన భార్య బిడ్డల వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం. సాలమరాజు తన తల్లి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ఇలాగూ సోమరోని సంఘ బిడ్డలందరికీ విజ్ఞాపన చేస్తుండగా మీ సహాయం అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. పిలుపు గారు కూడా కొంత అనారోగ్యంగా ఉన్నాడు. సంపూర్ణ స్వస్థత తాగుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారు. నమ్మదగిన దేవా, నీకే వందనాలు. గౌతమన్న కృపక్క ఎదురు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంజన, ఐజాక్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. భద్రపరుస్తారండి. దూర ప్రాంతంలో ఉంటున్నారు. మీ క్షేమం అనుగ్రహిస్తారండి. వారి యొక్క ఉద్యోగ బాధ్యతల్లో సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. పేద కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం.
వాడు మారు మనసు పొందుడు సహాయపడుతారండి. ప్రభా మరి వివాహ విషయమై మీ ద్వారము తెరుస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మకమైన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. బ్రాహ్మణుడు పరిచయం జ్ఞాపకం చేసుకునండి. దాసు ప్రభాకరు, చిట్టి, బాబీ సన్ని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. బాబీ సన్ని విషయమై మీ సంపూర్ణ ద్వారం తెరుస్తురండి. మీ చిత్తం నెరవేరుస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మోయస్, జెరుషా, మోనిక, జెస్సీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరిస్తారండి. ఉద్యోగ వయసులో సహాయపడుతున్న బిడ్డల చదువులో సహాయపడుతారండి. ప్రాముఖ్యంగా ఈ సంపూర్ణ సేవ విషయమై వారితో మీరు మాట్లాడుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. యెహోవా నిన్ను ఆశ్రయించి వారిని విడిచిపెట్టి వాడు కావు నీ నా మీద వారిని నమ్ముకుందరు. ఆ వాగ్దానం వారి పక్షం నెరవేరుస్తారు, సహాయపడతారు. బెత్లెహేము పరిచయకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది ఆసు ప్రదీప్, తేజ, నిశ్చి, జోయల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతూ పరిచయను అభివృద్ధి పొందిస్తారండి. దోవలో ఆరంభించమని పరిచయకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. కృప చూపిస్తారండి. నమ్మకమైన దేవా నీకు వందనం. రవీంద్ర, అక్షయ, జషూరును, జాషువా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించి వారి పక్షం కూడా సహాయపడుతారండి. సతీష్, రూపు, మోహన, లూక్, ఫినాస్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. కృప చూపిస్తారండి. నమ్మకమైన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. సతీష్ లారీ డ్రైవింగ్లో సహాయపడుతారండి. దాని మీద ఉంచబడిన రుణము తీర్చబడి సహాయపడుతుంది. కృప చూపిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాము. నమ్మకమైన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. కృప చూపిస్తారండి. ఇంకెవరైతే నీ సన్నిధికి వస్తా ఉన్నారో అందరూ జ్ఞాపనం చేస్తూ ఉన్నాం. శ్రీను, మాధుర్య, సౌందర్య, జోసఫ్కు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరిస్తారండి. బ్రహ్మాజీ, మేరీ, దివ్య జ్యోతికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి పక్షం కూడా సహాయపడుతారండి. కృప చూపిస్తారండి. కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు వెంబడిస్తూ ఉన్నారు. వారి కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. శాంతక్క, భరతేజ జ్ఞాపకం చేసుకున్నాడు. భరతేజ రక్షించబడి సహాయపడుతారండి. శాంతక్కను భద్రపరుస్తారండి. ఆమెకు ఇచ్చిన క్షేమం బట్టి మీకు వందనములు. ఆమె పక్షంగా ఆశ్చర్యకార్యములు జరిగిస్తారండి. ఆమె పైకి ఆమెకు రావడానికి సహాయపడుతారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజన్న భారత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. షన్ను, నావా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి సాత్విక్, శాంతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇమ్మాయిల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డను కూడా భద్రపరుస్తారండి. షన్నుకి ఇచ్చిన సుఖప్రసం కొరకు మీకు వందనములు. తల్లి బిడ్డ క్షేమగునుడు సహాయపడుతారండి. సోదరు ఫీబే, లోక, జాయ్శ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబాన్ని భద్రపరుస్తారండి. సోదరు బాలశ్రీ, గంగరాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బాలశ్రీని జ్ఞాపకం చేసుకునండి. గర్భం తెరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. లక్ష్మతయ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభా మరి వారి పక్షం కూడా సహాయపడుతారండి. ఎంతైనా నమ్మదగిన దేవుడు. నియామకత్వం బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. తులసిరామ్, ఉష, మన్రామ్, రోజా, వాక్య పుష్పంత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. భద్రపరుస్తారండి. సరోజనమ్మ గారు, సోదరు జాషువా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రోదే, రూబే, ఆశ్రత కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. కృప కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోదరుడు శ్రీనివాస్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమించిన బిడ్డ కృత్విక్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబాన్ని భద్రపరుస్తారండి. మీ చేతమైతే శ్రీనివాస్ కూడా రక్షించబడి సహాయపడుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తూ ఇలాగూ కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు వెంబడిస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకున్నాడు. హారిక కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సెట్ 8వ తారీఖు మీ జ్ఞాపకం చేసుకోండి. ఎంసెట్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మెర్సిజాయ్, సుకీర్తి, నిస్సి జాన్సన్ ఇట్లాంటి బిడ్డలు ఉన్నారు. ఇంకా ఎంతోమంది విశ్వాస గృహాలకు చెందిన బిడ్డలు. తగిన జ్ఞానం ఇవ్వండి. రాయడానికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నన్ను, దేవుని కుమారుని మెరిసి జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో ఉంటాకి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు. యోగ్యము కాము మీరు తెరిచిన ద్వారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తాము. ప్రభా
నీకు తగినట్టుగా నీ త్రోవలో నడుచుకో, చక్కని త్రోవ, నివాసపరము చెనుడు చక్కని త్రోవ, వాక్యమునకు మరి విధేయత కలిగిన త్రోవ, మూడవదిగా ఒప్పుకొని త్రోవ. ఈ త్రోవలో నేను నా కుటుంబం నడిచేడు కొరకు సహాయపడుతుంది. సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతురండి. ఇంకెవరికొరితో ప్రార్థించడం మడిచిన వారు దీవెన ఆశీర్వాదం దయచేస్తురండి. నీ ప్రజలు ప్రార్థించబోతూ ఉన్నారు, వారితో మీ ఆత్మ ఉంచుతురమ్మని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం చేరువచ్చిన మనకు సకలకు పరిశుద్ధందరికీ సోమరోని పరిచర్యకును ఇప్పుడు ప్రార్థన చేయబోతున్న వారికి తోడై నడిపించునుగాక, ఆమె. కాన్ఫరెన్స్లో